ఏపీ సహా 4 రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేయడంతో ఏపీలో ఖాళీ అయిన 3 స్థానాలు దక్కేదెవరికనే చర్చ మొదలైంది. వైసీపీ నుంచి 3 రాజీనామా చేయడంతో ఏపీ నుంచి 3 రాజ్యసభకు ఎంపిక కావాల్సి ఉంది. ఏపీ అసెంబ్లీలో తెలుగుదేశం కూటమికి 164 సీట్ల బలం ఉంది. అంటే రాజ్యసభ ఎన్నికల్లో సీట్లన్నీ కూటమి ఖాతాలో పడటం ఖాయం. పార్టీ టికెట్ దక్కితే చాలు గెలిచినట్టే. దీంతో రాజ్యసభ సీటు దక్కించుకోవడానికి కూటమి పార్టీల నేతలు పోటీ పడుతున్నారు. రాజీనామా చేసిన 3 వైసీపీ ఎంపీల్లో ఆర్ కృష్ణయ్య స్థానంలో బీజేపీకి చెందిన ఉత్తరాది నేతకు అవకాశం ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. బీజేపీ పెద్దలతో ముందస్తు ఒప్పందంతోనే ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్నారని, అందుకే ఆ సీటు తమకే కేటాయించాలని ఢిల్లీ పెద్దలు పట్టుబడుతున్నారట. ఇక మిగిలిన 2 స్థానాల్లో బీదా మస్తాన్ రావు ఖాళీ చేసిన స్థానం నుంచి ఆయన్నే మళ్లీ రాజ్యసభకు పంపుతారని సమాచారం. ఇక మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఢిల్లీ రాజకీయాలపై ఆసక్తి చూపడం లేదు. ఆయన స్థానంలో ఎవరిని రాజ్యసభకు పంపాలనే విషయంపై టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తోందట. రాజ్యసభ రేసులో ఇప్పటికే చాలామంది సీనియర్ల పేర్లు వినిపిస్తున్నాయి. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్న మాజీ ఎంపీ గల్లా జయదేవ్, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు, లింగమనేని రమేష్తో పాటు లోకేష్ సన్నిహితులైన కిలార్ రాజేష్, చింతకాయల విజయ్ పాత్రుడు రాజ్యసభ రేసులో ముందున్నారని తెలుస్తుంది. టీడీపీలో సీనియర్లకు గౌరవం ఇస్తూనే కొత్త తరాన్ని ప్రోత్సహించే విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్కి ముఖ్య అనుచరుడు, సన్నిహితుడైన చింతకాయల విజయ్ పాత్రుడికి రాజ్యసభ సీటు దక్కే అవకాశం ఉందని తెలుగుదేశం వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. కూటమిలో భాగస్వాములుగా ఉన్న జనసేన, బీజేపీ నేతలతో చర్చించిన తర్వాత రాజ్యసభకు ఎవరిని పంపుతారనే విషయంపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నామినేషన్లకు మరో 2 వారాలు మాత్రమే గడువు ఉండడంతో ఆశావాహకులంతా ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీగా ఉన్నారు. మరి చూడాలి అదృష్టం ఎవరిని వరిస్తుందో అనేది.